ఏ అడగెళ్తాడు సార్. ఇగో ఇదే ఇంద్రమ్మ భవనాలు ఇందిరమ్మ ఇల్లు అయ్యానండి, కట్టించారుగా మొన్న కట్టించారు. అవి అందరు కట్టించారు, బాగానే ఉన్నాయి ఇల్లు. మెట్లు కూడా ఉన్నాయి, అవి కానొస్తున్నాయి ఉన్నాయి చూడరాదండి. మెట్లు మంచిగా ఉన్నాయండి. అయ్యానండి మెట్లు ఎక్కండి, ఒక డాబా ఎక్కి తీయండి, మంచిగా వస్తాయి ఫోటోలు. రేవంత్ రెడ్డి గారు డాబా కట్టించి ఇటను ఇటు ఉన్నాయి, ఇంకా మొత్తం మంచిగా మంచి రంగులు కూడా వేశారు, మంచి రంగులు కలర్ రంగులు బాగా వేశారు. 3 రంగుల జెండా కూడా ఉంది. కానరాట్లేదు మీకు? ఇటు అటు 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 చూడండి, కానొత్తనే ఉంటాయి. ఎందుకు మీ ఆవేదన ఎందుకు అర్థం చేసుకుంటలేరు వాళ్ళు? అసలు ఏంటి, ఏం జరుగుతుంది? మేము ఓట్లు వేసినాగా, అది మేము చేసిన తప్పు, అందుకోసం ఇట్లా కట్టించారండి మాకు ఇల్లు. ఓట్లేస్తే తప్ప? రేవంత్ రెడ్డి రావాలి, కాంగ్రెస్ రావాలి. అదేనండి, రేవంత్ రెడ్డి గారు రావాలా, మాకు కాంగ్రెస్ రావాలా, మాకు ఈ టైప్ లో ఇల్లు కట్టిస్తారు. ఇంద్రమ్మ ఇల్లు 3 రంగుల జెండా అని రంగులు వేశారు, మంచిగా వేశారు. అది తినడానికి బాగా, నిన్న 3 రోజుల నుంచి బాగా తింటున్నాను ఒక్కొక్కళ్ళు అన్నం. అంత ముందేమో 2 పూటలు తినేది, ఇప్పుడేమో 6 పూటలు తింటున్నాం. ఎందుకు మరి తిండి కూడా లేని పరిస్థితి? అసలు తినడానికి 3 రోజుల నుంచి మాకు అన్నం లేదు సార్. మాకు మా బాధ మాకు ఎవరు చెప్పుకోవడం లేదు. అరే ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి, మాకు గ్యాస్ మొత్తుంది, అది తీసుకుంటామన్నా కానీ లేదు సార్. మా ఇల్లు గోల కొట్టారు, అది లోన పోయేది కాలేదు, ఇది కాలేదు, గ్యాస్ మొత్తు పోయింది, పొయ్యి పోయింది, నా సామాన్లు అన్ని పోయినాయి సార్. ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప నాకు ఏమి లేవు సార్. ఆఖరికి ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఛార్జర్ కూడా లేదు సార్. మొత్తం ఇల్లు కూడా మొత్తం పోయినాయి, అన్ని పోయినాయి సార్. కూలగడత కూలగొట్టిన వాళ్ళు మీ సామాన్ ఎందుకు అందులో కూలగొట్టి? 2 నిమిషాలు ఉదయం 6ంటికి వచ్చారు సార్. 6ంటికి మేము పక్క నుంచి లేవతలు వచ్చి మీకు ఒక 1500 మంది 2000 మంది వచ్చి మైకు పెట్టుకొని మీరు ఇళ్ల నుంచి రావాలి, మీ ఇల్లు కూలుతున్నాం, ఆర్డర్స్ వచ్చినాయి 3 నెలలు అన్నారు. ఒక్క కాగితం కూడా మాకు ఇవ్వలేదు సార్, ఆర్డర్ కాగితం. అది సార్. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు పరిపాలన అది మంచిది కాదండి. ఇది పేదవాళ్ళని ఇట్లా అన్యాయం చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఆయన కూడా ఇల్లు వదిలిపెట్టి బయట మాలాగా ఉండమనండి, ఉంటారేమో. అది సార్ మా పరిస్థితి.